ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాధాకృష్ణ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ప్రతి ఒక్క భగవంతుణ్ణి, అంటే భగవంతుడంత అందరూ ఒక్కరు అని అనుకున్న ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క విశేషమైన రోజుగా పెట్టుకుని మనం అవి పర్వదినాలుగా జరుపుకుంటూ ఉంటాము. అలా విశేషంగా చేసుకునే రోజుల్లో కృష్ణాష్టమి కూడా ఒకటి. ఆ కృష్ణయ్యని చిన్న లడ్డు గోపాలుడుగా, కన్నయ్యలా రకరకాలుగా ఆరాధిస్తారు ఆ రోజున. ఏంటి ఆ రోజు విశిష్టత ఏంటి? ఎక్కువగా అంటే మన తెలంగాణ ప్రాంతంలో ఇది చాలా అంటే ఇంట్లో వాళ్ళు తక్కువగా ఆచరించిన మండపాల రూపంలో అందరూ కలిసి సామూహికంగా చేసే విధానం ఎక్కువగా ఉంటుంది. అసలు ఏ రకంగా జరుపుకోవాలంటారు కృష్ణాష్టమి? వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని జగద్గురు అంటారు కృష్ణ పరమాత్మను. మనకు చాలా గొప్పనైనటువంటి నియమములను, ధర్మాలను ప్రబోధించినటువంటి స్వామి కృష్ణ పరమాత్మ. అందులో ముఖ్యంగా భగవద్గీత. అందుగురించే హైందవులకు సనాతన ధర్మంలో భగవద్గీతను చాలా గొప్ప మనము ప్రామాణిక గ్రంథంగా భావన చేస్తుంటాం. కోర్టులో కూడా భగవద్గీత మీద ప్రమాణం చేస్తాము అంటాం. అంత గొప్పనైనటువంటి ఇచ్చినటువంటి ఆయన కృష్ణ పరమాత్మ. అందుగురించి ఆయన జగద్గురువు. జగద్గురు అనేటువంటి పేర్లు చాలా తక్కువ మందికి ఉంటాయి. కృష్ణ పరమాత్మ ప్రథమం, తర్వాత వ్యాస పరమాత్మ, తర్వాత ఆదిశంకరులు. వీళ్ళకి జగద్గురు అనేటువంటి ఒక పేరు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మంచిని కాంక్షిస్తూ ఉన్నారు. చాలామంది ఉండొచ్చు, తర్వాత కూడా ఉన్నారు కూడా మహాత్ములు, గొప్పవాళ్ళు, అనేకమైనటువంటి సన్యాసం తీసుకొని ఒక ధర్మాన్ని గురించి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జగద్గురువులే. ఈ ప్రధానంగా వీళ్ళకి చెప్పారు. అందులో శ్రావణ మాసంలో వచ్చేటువంటి బహుళ అష్టమి, అంటే పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి అష్టమి. పౌర్ణమి ముందు వచ్చే అష్టం కాదు, పౌర్ణమి తర్వాత వచ్చే అష్టాన్ని గోకులష్టమి అని. ఏ రోజున వస్తుందండి? అంటే ఈ డేట్ ఏమొస్తుంది? ఇది డేట్ వచ్చేసి 16వ తారీఖు, బహుశా 16 ఆగస్టు 16 అంతే. అంటే బహుళష్టం, పౌర్ణమి, రాఖీ పౌర్ణమి వెళ్ళిన తర్వాత 8 రోజులకి దాన్ని గోకులష్టమని, కృష్ణాష్టమని, కృష్ణ జన్మాష్టమని అనేక విధంగా చెప్తారు. కృష్ణ పరమాత్మ మనకు దశావతారాలు అంటాం. అందులో 8వ అవతారంగా ధర్మం కోసమై, ఎక్కడైతే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎక్కడైతే గ్లాని అంటే కష్టము సంభవిస్తుందో, గ్లాని అంటారు దాన్ని, అక్కడ ఆయన వస్తారు. ఒక్కొక్కసారి ఒక రూపంలో వస్తారు. ఆ ద్వాపరంలో కృష్ణ పరమాత్మ ధర్మం కోసమై, ధర్మయుద్ధం చేయడం కోసమై కృష్ణ పరమాత్మ ఉద్భవించినటువంటి ఒక రోజు. అంటే మహాత్ములు, పరమాత్మ అంతా కూడా వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఏ రోజు పుట్టారు, ఎన్ని గంటలకు పుట్టారు అనే దానికంటే కూడా వాళ్ళు ఒక అవతారంగా వచ్చారు. అవతార స్వరూపం, జనన మరణాలు లేవు, ఉండవు, అవతారాలు అంతే. వచ్చి వాళ్ళ పని అయిపోగానే వెళ్ళిపోతారు. రామావతారం కూడా అంతే. అట్లాగే కృష్ణ పరమాత్మ దేవకి వసుదేవులకు జన్మించినటువంటి కృష్ణుడు. మనందరికి కూడా తెలిసిందే, మేనమామ కంసుడు, కంస చాణూర మర్దనం. కనుక ఆయన ఎవరు వస్తే వాళ్ళు ఎందుకంటే ఆయనకు ముందే తెలిసి ఉంటుంది కనుక ఎవరైతే అల్లుడి మేనల్లుడి రూపంలో వస్తారో అతని చేతిలో ఈయన సంహారం ఉందని పాపం అందరిని చంపుతుంటాడు. తర్వాత అక్కడ ఒక పుట్టినట్టు ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి ఈయన వసుదేవుడు తీసుకెళ్ళి అక్కడ పైన ఆదిశేషుడు రక్షణ చేస్తే, అక్కడ మధురా నగరంలో, అందు గురించి అక్కడ మధురలో ఇప్పటికి కూడా బృందావనంలో కూడా చాలా గొప్పగా చేస్తుంటారు కృష్ణ జన్మాష్టమి చాలా ఉత్తమంగా. ఇది నార్త్లో బాగా జరుగుతుంది. అయితే ఆ కృష్ణుడు అంటేనే లీలలు, కృష్ణ లీలలు అంటారు. ఎన్ని లీలలు చేశాడు ఆయన. అటువంటి పరమాత్మ కృష్ణుణ్ణి ఆరాధిస్తే క్షేమం జరుగుతుంది. అసలు నిజంగా కృష్ణుడు అంటే భగవంతుడు అనే భావన కన్నా మన ఇంట్లో మనిషి అనే భావన ఎక్కువగా ఉంటుంది. సత్యం అండి, మన ఆడుకున్నట్టే ఉంటుంది. అందు గురించే చాలా చోట్ల కూడా ఆ రోజు ఇంట్లో పిల్లలకు కూడా కాళ్ళకి జాజు కానీ ఏదైనా పెట్టేసి ఇంట్లో అడుగులు వేసి, మా ఇంట్లో కృష్ణుడు వచ్చాడు, గోపాలుడు వచ్చారు అని ఆనందపడుతూ కోలాటాలు ఆడుతుంటారు. మనము ప్రస్తుత కాలంలో వినాయక చవితి రోజు ఉట్లు కొడుతుంటారు. అది కృష్ణుడికి కట్టాల్సి. కృష్ణుడికి ఈయన ఉట్లు కొట్టాడుగా,
ఎక్కడ వెన్న ఉంటే అదే తీసుకున్నాడు. నవనీత చోరుడు ఆయన. నవనీతం అంటే మహాప్రాణం. అవును. వెన్న కావాలి ఆయనకు. వేదంలో కూడా చెప్పబడ్డది. ఉమ్, ఎన్నవనీతం అని మంత్రం కూడా ఉంటుంది. ఆ నవనీతం అంటే ప్రాణం, ప్రాణం. వెన్న. ఆ చక్కగా అప్పటిదప్పుడు చేసినటువంటి పరిశుద్ధంగా ఉన్నటువంటి ఫ్రెష్గా ఉంది కావాలి ఆయనకు. దానికోసం పైకెక్కి కొట్టాడు ఆయన. అయినా అడిగితే పెట్టరా అండి, ఎందుకని దొంగిలించుకొని తినేవాడు? ఎంత కావాలో అంతే పెడతారు, కానీ ఇంకెక్కువ కావాలి. ఓకే. ఎక్కువ కావాలి కదా. ఆ రకంగా ఇప్పటికి కూడా ఊర్లలో కొన్ని చోట్ల ఉంటాయి, ఉట్లు అని ఉంటాయి, ఉంటాయి. దాంట్లోనే పెడతారు. ఊర్లలో కూడా ఆ కృష్ణాష్టమి రోజు వీధుల గుండా అన్ని కూడా మామిడి తోరణాలు కట్టి మధ్య మధ్యలో పెరుగుకుండా కానీ చిన్నది పెట్టేసి అనుకోని డబ్బులు పెట్టేసి ఒక కృష్ణుడు వేషం వేసుకొని కొడుతుంటారు. నీళ్ళు చల్లుతుంటారు, కిందికి మీదికి అంటుంటారు. జారిపడుతుంటారు. ఇది అప్పుడుది. ఆ, కానీ దీన్ని వినాయక చవితికి కూడా కలిపేస్తారు మన వాళ్ళు. అవును. తప్పేం లేదు, మంచి పని చేస్తున్నారు, కానీ తప్పేం కాదు. కానీ భావం అర్థం కావాలి. అవును. ఇది కృష్ణుడికి సంబంధించినటువంటి ఇది నవనీతం. అలాగే కృష్ణ పరమాత్మ ఒక ధర్మ సంస్థాపన కోసమై, ధర్మాన్ని కాపాడడం కోసమై వచ్చారు. అదే భారత యుద్ధం. ఆ, ఆయన ధర్మం పట్ల ఆయన ఉన్నాడు, ధర్మం కోసమై ఉన్నాడు. అంతా జయించింది ఆయన్నే. లేకుంటే అంతమంది కౌరవులు ఉంటే పాండవులు ఉన్న వాళ్ళు 5 గెలిచారంటే ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన ఉండడానికి సంకేతం ఏంటంటే ధర్మము. ధర్మం ఉంది అనే భావనతో ఉన్నటువంటి వాడు. అలాగే కృష్ణ పరమాత్మ చెల్లెలైనటువంటి ద్రౌపదిని రక్షిస్తాడు. అవును. వస్త్రాపహరణ అవుతున్నప్పుడు ఆమెకి ఎంత ధైర్యం, అన్నా అంటే వస్తాడని. వస్తాడని. అలాగే ఈ కృష్ణుడు అంటేనే ధర్మము. ఉమ్, ఇంకొక మాట చెప్పారు, యతో ధర్మస్తతో కృష్ణ, ఆ, యతో ధర్మస్తతో జయ. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ జయము కలుగుతుంది అని భారతంలో చెప్తారు. ఆహా. కనుక యతో ధర్మస్తతో జయ. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ జయం, ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. మరి ఎందుకు చేశాడు లీల అంటే చేయాలి ఆయన. ఆ లీల చేస్తేనే అవుతుంది. ఓకే. ఆ లీల చేస్తేనే అక్కడ ధర్మస్థాపన అవుతుందని కృష్ణ పరమాత్మ ఉంటాడు. గనక ఇది అష్టమి రోజు జన్మమైంది, అర్ధరాత్రి పూట రోహిణీ నక్షత్రంలో ఆ యొక్క పేరు. అందుగురించి ఆయన బాలకృష్ణుడు, రాధాకృష్ణుడు అనేక పేర్లు చెప్తారు. భగవద్ అనుగ్రహం అనుకుంటాను. నేను అదే రోజు పుట్టాను. ఆ రోజు పుట్టడం అంటే ఆ అమ్మ వాళ్ళు చెప్తుంటారు అర్ధరాత్రి మీ పేరు కూడా రాధాకృష్ణుడు అందు గురించే పెట్టా. రోహిణి నక్షత్రం కూడా అందు గురించి ఆనందం అనిపిస్తుంది కృష్ణుడి గురించి ఆలోచిస్తుంటే. నేను సంకీర్తన చేస్తుంటే ఇక్కడ కృష్ణుడిని చాలా పాడుతుంటాను నేను. ఆ కృష్ణుడు అంటే ఆనందం. ఆయన రూపం కూడా ఎంత ఆనందంగా మధురంగా ఉంటుంది. అవును. అధరం మధురమని కృష్ణాష్టకం కూడా ఉంటుంది, మధురాష్టకం అని. అంతా మధురం. ఒకటి ఏదైనా పాడండి కృష్ణుడికి సంబంధించిన శ్లోకం. కృష్ణ మురళీ గోపాల, కృష్ణ మురళీ గోపాల, దేవకి నందన అరవింద నయన, 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 కృష్ణ మురళీ గోపాల, కృష్ణ మురళీ గోపాల. కృష్ణ భగవానికి జై. ఆ కృష్ణుడి గురించి పాడుతుంటే ఎదురుగా మొత్తం అందరూ కూడా రాధాస్వరూపంగా ఉన్నట్టుగా ఉంటుంది, అందరూ ఆడుతుంటారు. అందుగురించే ప్రేమానంద్ మహారాజ్ అని ఒక ఆయన ఉంటాడు బృందావనంలో. ఆయన రాధే 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 చాలా మధురమైనటువంటి ఒక నామం అని చెప్తారు. రాధే కృష్ణ రాధే కృష్ణ అని ఒక ఉపాసన పరులు కూడా కృష్ణ పరమాత్మను ఉపాసన చేసి ఆయన అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటు స్త్రీలు పురుషులు కూడా, మీరాబాయి లాంటి వాళ్ళు అనేక మంది వాళ్ళు సాక్షాత్కరించి ఆయన అనుగ్రహించాడు. అటువంటి గొప్ప ఉత్సవమే కృష్ణాష్టమి. శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఉత్సవం కనుక శ్రావణ మాసంలో అనేక గొప్ప విషయాలు, అటు స్త్రీలకు పురుషులకు ఉన్నట్టుగా కృష్ణుడి పండుగ చాలా గొప్పది. ఇప్పుడు ఈ రోజు ఇంట్లో ఎవరికి వాళ్ళు చేసుకోవాలి అని అంటే ఏదైనా చిన్న విధానం తెలియజేస్తారు? తప్పకుండా. ఈరోజు కృష్ణుడి యొక్క అర్చనకు మనకు విధానంగానే ఉంది. ఇంట్లో చిన్న ప్రతిమ ఉన్నా, లేదంటే తెచ్చుకున్నా, లేదా ఒక పటం ఉన్నా సరే ఆ స్వామిని చక్కగా అభిషేకం చేసి, ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటే చక్కగా పంచామృత అభిషేకం చేసి, పురుష సూక్తం అనే ఒక విధానం చేత, మనకు వేళ పురుష సూక్తం రాదు, వేరే పండితులు ఉండాలి, వాళ్ళ కుదరలేదు, దగ్గరలో లేరు కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ
లేకుంటే రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ అంటూ చక్కగా పంచామృతం పోసి ఆయనకు మంచి వస్త్రాలు కట్టి అలంకరణ చేసుకొని ఉయ్యల్లో కూడా ఈరోజు మంచి మంచి లాలి పాటలన్నీ పాడుతుంటారు, ఉయ్యల్లో ఊపుతుంటారు. అలా చేసి మంచి మధురమైన పదార్థాలు పిండి వంటలను చేసుకొని నివేదన చేసి స్వామికి చాలా ప్రీతికరమైంది వెన్న గనక ఆ వెన్నను చక్కగా ఇంట్లో కవ్వంతో చిలికి చేస్తే ఇంకా గొప్ప ఉద్దేశం. సరిగా అంతేకాకుండా ఈరోజు గోపూజ ప్రధానంగా చేయాలి. గోవులకి అంతేరా ఇష్టం కదా ఆయనకు, అవును గోపాలకృష్ణుడు అనే పేరే అవును కదా. అందుగురించి ఆ గోవులకు కూడా పూజ చేయాలి. ఈరోజు చేస్తే చాలా ఆనందపడతాడు కృష్ణ పరమాత్మ. ఇది చాలా గొప్పనైనటువంటి ఉత్సవం. ఇది మన ఇంట్లో విశేషంగా చేసుకోవచ్చు. హారతి నైవేద్యంతో చేసి అలాగే సమాజంలో కూడా చేస్తారు. కొన్ని చోట్ల ఈరోజు అందరూ కూడా నృత్యం చేస్తుంటారు, బయటకు వెళ్ళి ఆనందపడుతుంటారు. అక్కడ వేరే భేద భావాలు ఏం లేకుండా అందరూ కలిసి ఒక చోట అంటుంటారు. ఈ ఉత్సవాన్ని ఈయన యాదవ వంశంలో జన్మించాడు కనుక అందరూ కలిసి ఈరోజు వాళ్ళకి చాలా విశేషం ఉంటుంది. యాదవులందరూ కూడా కలిసి చక్కగా ఆ గోవులను చక్కగా శుభ్రం చేసి గొప్పగా అలంకరించి ఉత్సవాన్ని చేసి ఇది 9 రోజులు కూడా చేస్తుంటారు కొందరు. 9 రోజులు భాగ్యనగరంలో హైదరాబాద్లో కూడా చాలా మంది ఆ రోజు మొదలుపెట్టి ఆరంభం చేసి 9 రోజులు వరుసగా చేస్తుంటారు. అలా కూడా సాంప్రదాయంగా ఉంది. ఇది అయిపోగానే వెంటనే గణపతి నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు, ఈ 3 వరుసగా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. హైదరాబాద్లో చాలా మంది చేస్తుంటారు. ఇది చాలా గొప్పనైనటువంటి ఉత్సవం. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. ధన్యవాదాలండి.